నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండం 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఈ అధ్యాయంలో ఉన్న ఈ వచనాలలో దేవునికి సంపూర్ణ విధేయత చూపించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఆయనకు అన్ని విషయాలలో లోబడి జీవించినప్పుడు మాత్రమే లభిస్తాయి అని దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. అంతేకాక నా మందిరమైన నా నివాస స్థలమును మీ మధ్య ఉంచుతాను అని అత్యున్నతమైన ఆశీర్వాదం ఇవ్వడమే కాదు, దేవుడు చెప్పినట్లు జీవిస్తే ఆయన మన మధ్య నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించేలా నాకు ఒక పవిత్ర నివాసం నిర్మించాలి అని మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను వారి మధ్య నివసించేలా అనగా మనుషులతో నివాసం చేయాలన్న దేవుని యొక్క అభిలాషను మనం ఇక్కడ చూడవచ్చు. అంటే దేవుడు మనుషుల దగ్గరకు రావడం, వారితో కలిసిమెలిసి ఉండడం, మనుషులు దేవుని చేరుకుని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఒక మార్గాన్ని తయారు చేయడం వంటి దేవుని ఉద్దేశాలను బైబిల్ స్పష్టం చేస్తూ ఉంది. దేవుడు మనిషితో సహజీవనం చేసేందుకు ఉన్న ఒకే ఒక ఆటంకం పాపం. ఇక్కడ దేవుడు తన పవిత్ర ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు మనుషులు దాన్ని మీరుతారని ఆయనకు తెలుసు. తన ప్రేమ చొప్పున వారి పాపాన్ని కప్పివేయడానికి ప్రాయశ్చిత్తం చేయుటకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. తద్వారా తాను వారి మధ్య నివసించుటకు వీలు కలగాలని దేవుని యొక్క ఉద్దేశం. యోహాను సువార్త 1:14. క్రొత్త నిబంధనలో వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. క్రీస్తు నిత్యుడైన దేవుడు మానవుడిగా జన్మించాడు. మానవత్వం దేవత్వం సమానంగా ఏకమైన వానిగా క్రీస్తు మహిమని విడిచి ఈ లోకానికి వచ్చాడు. వాక్యము అయి ఉన్న దేవుని మన హృదయంలో నిలుపుకొని దేవునికి సమీపంగా ఉండేవారంగా ఉంటే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఆమేన్.